హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. హాయ్ సార్. హాయ్. పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత అప్డేట్ ఏంటి సార్? పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత అక్కడ రాజంపేటకి తీసుకెళ్లారు. ఓకే. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన గుండె నొప్పి వచ్చిందని ఆ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడి నుంచి మళ్ళీ కడపకు తీసుకుపోయి అంతవరకు బాగానే ఉంది. ఆయన గుండె నొప్పి రాలేదు, ఆయన ఒత్తిడికి గురయ్యాడు అని ఏదో చెప్పారు. అసలు గుండెపోటు అనేది రాలేదు. అది అయిపోయిన విషయం పక్కన పెడితే, ఓకే, ఒక స్టేషన్లో కేసు కాకుండా ఇప్పుడు సినిమాల్లో చాలా సినిమాలు చూసింటాం మనం. ఒక అక్యూజ్ని తీసుకుపోయి ఈ స్టేషన్లో పెట్టి ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ మారి ఆ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ తీసుకుపోయి ఇట్లా తిప్పుతున్నారు. సినిమాల్లో కూడా ఇలాంటి సీన్ చాలా సినిమాల్లో చూసాం మనం. విషయం ఏంటంటే పోసాని కృష్ణమురళి రాసింటాడు అన్నాడు సీన్లు. ఆయన రాసిన సీన్లు ఆయనకి ఎదురు అవడం అనేది చాలా విచారకరం. ఏదేమైనా కూడా కూటమి ప్రభుత్వం అంటే ఈయన పరుషమైన వ్యాఖ్యలు చేసిండ్రు, నో డౌట్. దానికి తీసుకుపోయిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, కోర్టులో సబ్మిట్ చేస్తారు, ప్రాసెస్ జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఒక విచిత్రం ఏం జరుగుతుందంటే, ఈయన ఈ స్టేషన్లో తీసుకుపోయి ఒక కేసు, ఆ నుంచి ఇంకో స్టేషన్లో తీసుకుపోయి ఆడొక కేసు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా చాలా పోలీస్ స్టేషన్లు తిప్పేటట్టుండ్రు ఆయన. ఇది కొంచెం కాంప్లికేటెడే. తనకే మేలు జరిగేటట్టుంది చూస్తూ ఉంటే పోసాని కృష్ణమురళికి. అన్ని కేసులను ఒక కొడుకి తీసుకురావచ్చు కదా, తీసుకురావచ్చు అనే వెసులుబాటు కూడా ఉందంట. ఇన్ని స్టేషన్లు ఉన్నాయని ఒక స్టేషన్లో పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళు ఏం చేయాలనుకున్నా అది చేయాలి. ఇప్పుడు మెల్లమెల్లగా ఏమైతుంది, ముందు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడిప్పుడే అతను చిన్న సింపతి క్రియేట్ అవుతుంది. ఇదేది బాబు మాట్లాడడం, భాష తప్పే, అతను విమర్శించడం తప్పే, చెడ్డ మాటలు మాట్లాడడం తప్పే. ఆయన కూడా అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారు వీళ్ళు. ఒక వ్యక్తిని తీసుకుపోయి మరీ అంత హరాస్మెంట్ చేయకూడదు కదా. ఏదో ఒక స్టేషన్లో తీసుకుపోయి రెండు స్టేషన్లో తీసుకుపోయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిప్పేటట్టున్నారు. రోజు ఒక న్యూస్ వస్తూ ఉంది. ఏం చెప్తా ఉంది ఇది? ఏం అర్థం కావడం లేదు. ఆ ఎర్ర బుక్ ఓపెన్ చేస్తే ఇంకా ఎవరెవరు ఉన్నారు, మెయిన్గా వర్మ పేరు వినిపిస్తుంది, రోజా పేరు వినిపిస్తుంది, నాని పేరు వినిపిస్తుంది, చాలా ఉన్నాయి లిస్టు అని చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో ఏమేమి వినవలసి వస్తుందో ఈ అరెస్టుల వలన ఆ కూటమి ప్రభుత్వానికి మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అనేది మనం వేచి చూడాల్సిందే.